హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వధ్వని ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన జీవితాన్ని, ముఖ్యంగా మన ఆర్థిక భవిష్యత్తును, మన రోజువారీ సంపాదనను, మన జీవన శైలిని పూర్తిగా మార్చే శక్తి ఉన్న ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అదే మనీ మేనిఫెస్టేషన్, ధన ఆకర్షణ సూత్రం. కానీ ఈ వీడియోని ప్రారంభించే ముందే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లేదా కొన్ని మోటివేషనల్ వీడియోస్లో చెప్పినట్లు ఒక మంత్రం చదవండి, కళ్ళు మూసుకొని ఒక మాట చెప్పండి, రేపు ఉదయానికల్లా మీరు కోటీశ్వరులు అయిపోతారు అనే గాలి కథలు, మంత్రజాలాలు లేదా ఇన్స్టెంట్ షార్ట్కట్ పద్ధతులు ఇక్కడుండవు. దానికి బదులుగా మనీ మేనిఫెస్టేషన్ వెనక నిజంగా ఏముంది? మన ఆలోచనలు, మన మెదడు, మన సబ్కాన్షియస్ మైండ్, మన సైకాలజీ, మన ఎమోషన్స్, ఇవన్నీ మన ఫైనాన్షియల్ లైఫ్పై ఎలా ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని చాలా లోతుగా కానీ సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఇక ఈ ప్రయాణంలో సైన్స్, న్యూరో సైన్స్, సైకాలజీ, సబ్కాన్షియస్ మైండ్, స్పిరిచువాలిటీ, ఈ 5 కోణాలను కలిపి పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా ఈ వీడియోను చివరి వరకు చూస్తే డబ్బంటే ఏంటి, డబ్బుతో మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి, మనలోని మనీ బిలీఫ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై కొత్త పర్స్పెక్టివ్ మనకొస్తుంది. అంతేకాదు, మనీ మేనిఫెస్టేషన్ అంటే కేవలం ఊహించుకోవడం మాత్రమే కాదు, మన ఆలోచనలను సరైన దిశలో పెట్టి వాటికి అనుగుణంగా మన డెసిషన్స్, యాక్షన్స్ మార్చుకోవడమే అనే అసలు అర్థం కూడా మనకు స్పష్టమవుతుంది. ముందుగా మనం డబ్బుతో మనకున్న సంబంధాన్ని ఒకసారి నిజాయితీగా పరిశీలించాలి. మన సమాజంలో చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క మంచి గుణగణాలు, అతని క్యారెక్టర్, అతని స్వచ్ఛమైన మనసు కంటే కూడా అతని ఫైనాన్షియల్ స్టేటస్, అతని బ్యాంక్ బ్యాలెన్స్, అతను వేసుకునే దుస్తులు, అతను తిరిగే కారు లేదా నివసించే ఇల్లు చూసి మాత్రమే విలువ ఇవ్వడం చూస్తుంటాం. ఇది వినడానికి కఠినంగా, అన్యాయంగా అనిపించిన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఒక సామాజిక వాస్తవం ఇది. ఇక్కడ నేను డబ్బే జీవితంలో సమస్తం, డబ్బే పరమాత్మ, డబ్బే మన అంతిమ లక్ష్యం అని చెప్పడం లేదు. కానీ డబ్బు మన జీవితంలోని ఎన్నో భౌతిక సమస్యలను సులభంగా పరిష్కరించగలదు అనేది మాత్రం నిజం. డబ్బు మన జీవితాన్ని సౌకర్యవంతంగా చేయగలదు. డబ్బు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వగలదు. మనకు, మన కుటుంబానికి ప్రశాంతమైన, సురక్షితమైన జీవితాన్ని అందించగలం. మన పిల్లలకు మంచి విద్యను అందించగలం. మన తల్లిదండ్రులకు అవసరమైనప్పుడు మంచి వైద్య సహాయం అందించగలం. మనకు నచ్చిన ప్రదేశాలకు ప్రయాణించగలం. మనకు నచ్చిన ప్రొఫెషన్ లేదా బిజినెస్ను ఎంచుకునే ఫ్రీడమ్ పొందగలం. అత్యంత ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఎవరి ముందు తలదించుకొని చేయి చాపాల్సిన అవసరం తగ్గుతుంది. అందుకే డబ్బును ఏదో పాపమని, స్వార్థమని లేదా చెడు పనులకు మూలమని ద్వేషించడం మానాలి. డబ్బును గౌరవించడం నేర్చుకోవాలి. దాంతో ఒక హెల్తీ రిలేషన్షిప్ నిర్మించుకోవాలి. డబ్బు ఒక నెగిటివ్ ఎనర్జీ కాదు, అది ఒక టూల్ మాత్రమే. ఆ టూల్ ఎవరి చేతిలో ఉందో, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. మంచి మనిషి చేతిలో డబ్బుంటే అది కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మన జీవితాన్ని మనమే ప్రశాంతంగా పరిశీలించుకుందాం. డబ్బు గురించి మాట్లాడేటప్పుడు మనలో ఆనందం వస్తుందా లేక భయం వస్తుందా? డబ్బు సంపాదించే అవకాశం కనిపించినప్పుడు నేను చేయగలను అనిపిస్తుందా లేక ఇది నా వల్ల కాదు అనిపిస్తుందా? ఎవరైనా మనకంటే ఎక్కువ సంపాదిస్తే మనలో ఇన్స్పిరేషన్ వస్తుందా లేక జెలసీ, ఇన్సెక్యూరిటీ వస్తుందా? ఈ చిన్న చిన్న రియాక్షన్స్ మనకు మన మనీ మైండ్ సెట్ గురించి చాలా విషయాలు చెప్తాయి. అయితే ఇక్కడి నుంచే అసలు ప్రశ్న మొదలవుతుంది. ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎందుకు కొంతమంది మాత్రమే ఆర్థికంగా ఎదుగుతారు? ఎందుకు కొంతమంది ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని ఉపయోగించుకోలేరు? ఎందుకు కొంతమంది ఎక్కువ సంపాదించినా మళ్లీ మళ్లీ అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి వెళతారు? దీనికి సమాధానం కేవలం బయటున్న పరిస్థితుల్లోనే ఉండదు. చాలాసార్లు
దాని మూలం మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. మన మెదడును ఒక అద్దంలో ఊహించుకోండి. మీరు అద్దం ముందు నవ్వితే అద్దం కూడా నవ్వుతున్నట్టు మీ రూపాన్నే చూపిస్తుంది. మీరు కోపంగా చూస్తే కోపంగా ఉన్న రూపమే కనిపిస్తుంది. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మనలో చాలా లోతుగా ఉన్న బిలీఫ్స్, థాట్స్, ఎమోషన్స్ని ప్రభావితం చేస్తుంది. మనం బయటకు నాకు డబ్బు కావాలి అని చెప్పచ్చు, కానీ లోపల డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు నా దగ్గర నిలబడదు, నాకంత డబ్బు వచ్చే అవకాశం లేదు అనే బిలీఫ్ ఉంటే మన డెసిషన్స్, యాక్షన్స్ కూడా ఆ బిలీఫ్కి అనుగుణంగానే మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుందాం. అతనికి నాలెడ్జ్ ఉంది, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ అతని మైండ్లో ఒకే ఆలోచన తిరుగుతోంది. ఏదైనా తప్పు జరిగితే, నా డబ్బంతా పోతే, నేను ఫెయిల్ అయితే ఇతరులు ఏమనుకుంటారు? చివరికి అతను ఆ ఆపర్చునిటీని వదిలేస్తాడు. బయటకి చూస్తే అదృష్టం కలిసి రాలేదు అనిపిస్తుంది, కానీ లోపల జరిగిందేంటంటే ఫియర్ అతని డెసిషన్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు ఈ బిలీఫ్స్ మనలోకి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒక చిన్న పిల్లవాడు పుట్టినప్పటి నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ నేర్చుకుంటాడు. చిన్న వయసులో మనం చూసేది, వినేది, అనుభవించేది మన ఆలోచన విధానంపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో పెద్దలు డబ్బు గురించి ఎలా మాట్లాడుతున్నారు, మన చుట్టూ ఉన్నవాళ్లు రిచ్ పీపుల్ గురించి ఏం చెప్తున్నారు? డబ్బొచ్చినప్పుడు ఆనందిస్తున్నారా లేక భయపడుతున్నారా? డబ్బు ఖర్చు చేయడాన్ని ఎలా చూస్తున్నారు? ఇవన్నీ మన మనీ బిలీఫ్స్ పై ప్రభావం చూపొచ్చు. మన చిన్నతనంలో పదే పదే విన్న మాటలు గుర్తు చేసుకోండి. డబ్బు సంపాదించడం చాలా కష్టంరా, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎప్పటికీ పెద్దవాళ్లు కాలేరు, ఎక్కువ డబ్బు ఉన్నవాళ్లంతా చెడ్డవాళ్లే, డబ్బేమైనా చెట్లకు కాస్తుందా, ఆశకు హద్దుండాలి, ఉన్నదాంతో తృప్తిపడి ఉండాలి, ఎక్కువ ఆశపడితే ఉన్నది కూడా పోతుంది. ఇలాంటి మాటలు ఒక్కసారి వింటే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు, కానీ అదే మెసేజ్ పదే పదే వినిపిస్తే అది మన ఆలోచన విధానంలో భాగమవుతుంది. కాలక్రమంలో అది మన కోర్ బిలీఫ్గా మారచ్చు. అందుకే కొన్నిసార్లు మనం పెద్దవాళ్లమైన తర్వాత కూడా చిన్నప్పటి మాటలనే మనసులో మోస్తూ ఉంటాం. మన ఇన్కమ్ పెరిగినా మన థింకింగ్ పెరగకపోతే మనకున్న డబ్బును కూడా మనం నిలుపుకోలేకపోవచ్చు. మన దగ్గర అవకాశం ఉన్నా మనకు అర్హత లేదనే భావనతో వెనక్కి తగ్గచ్చు. మనకు మంచి జీవితం కావాలనిపించినా దాన్ని పొందడం తప్పు అన్న గిల్ట్ మనలో ఉండొచ్చు. ఇదే మనీ మైండ్ సెట్ యొక్క అసలు ప్రభావం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మనకు ఈ బిలీఫ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ బిలీఫ్స్ మనం పుట్టుకతో తీసుకురాలేదు. చాలా వరకు మన ఎన్విరాన్మెంట్, ఎక్స్పీరియన్సెస్, రిపీటెడ్ మెసేజెస్ ద్వారా అవి ఏర్పడతాయి. అందుకే దీనికి మనల్ని పెంచిన తల్లిదండ్రులను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లు కూడా వాళ్లకు తెలిసిన ప్రపంచం ఆధారంగా మనల్ని పెంచారు. వాళ్లకున్న ఫియర్స్, బిలీఫ్స్, ఎక్స్పీరియన్సెస్ వాళ్ల మాటల్లో కనిపించాయి. ఇప్పుడు మనకు అవేర్నెస్ వచ్చింది. అక్కడి నుంచి మన రెస్పాన్సిబిలిటీ మొదలవుతుంది. మన గతాన్ని మార్చలేం, కానీ మన గతం గురించి మనం ఏర్పరచుకున్న మీనింగ్స్ను మార్చుకోవచ్చు. నేను ఇంతకాలం ఇబ్బందులు పడ్డాను కాబట్టి జీవితాంతం ఇలానే ఉండాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. గతం ఒక చాప్టర్ కావచ్చు, కానీ అది మొత్తం బుక్ కాదు. కొత్త చాప్టర్ ఎప్పుడు మొదలవుతుందో చాలా సందర్భాల్లో మన డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఈ పాత ప్రోగ్రామింగ్ నుంచి బయటపడకపోతే ఏం జరుగుతుంది? మన జీవితం ఆటో పైలట్ మోడ్లో నడవడం ప్రారంభిస్తుంది. ఒక కారులో డెస్టినేషన్ సెట్ చేసి ఆటో పైలట్లో నడిపించినట్లు మన సబ్కాన్షియస్లో కూడా కొన్ని ప్యాటర్న్స్ రన్ అవుతుంటాయి. ఉదాహరణకు, నేను ఎక్కువ డబ్బు సంపాదించలేను అనే బిలీఫ్ బలంగా ఉంటే మన ముందుకొచ్చిన ఆపర్చునిటీని కూడా మనం భయంతో రిజెక్ట్ చేయొచ్చు. బిజినెస్ అంటే రిస్క్ అని నమ్మితే మంచి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినా వెనక్కి తగ్గచ్చు. నాకు లక్ లేదు అని నమ్మితే చిన్న సెట్ బ్యాక్ వచ్చిన వెంటనే ప్రయత్నం ఆపేయచ్చు. ఇలాంటి ప్యాటర్న్స్ను సైకాలజీలో
సెల్ఫ్ సబాటేజ్తో అనుసంధానించి చూడొచ్చు. అంటే బయట ఎవరో మనల్ని ఆపడం కాదు, కొన్ని సందర్భాల్లో మన బిలీఫ్స్, ఫియర్స్, హ్యాబిట్స్ మన అవకాశాలను మనమే అడ్డుకునేలా చేస్తాయి. ఇది మనలో ఎవరైనా చెడ్డవాళ్లం కాబట్టి కాదు, మన బ్రెయిన్కి ఫెమిలియర్ ప్యాటర్న్స్ అంటే భద్రతగా అనిపించడం వల్ల కూడా ఇలా జరగచ్చు. అందుకే మనం కొత్తగా ఏదైనా ప్రయత్నించేటప్పుడు డిస్కంఫర్ట్ రావచ్చు. కొత్త బిజినెస్ ప్రారంభించాలనిపించవచ్చు, కొత్త జాబ్ కోసం ప్రయత్నించాలనిపించవచ్చు, ఒక పెద్ద ఫైనాన్షియల్ గోల్ పెట్టుకోవాలనిపించవచ్చు. అప్పుడు మన మైండ్ వెంటనే ఇది చాలా రిస్క్ అని చెప్పచ్చు. కానీ ప్రతి ఫియర్ నిజమైన డేంజర్ కాదు. కొన్ని ఫియర్స్ కేవలం మన పాత ప్రోగ్రామింగ్ యొక్క ఎకో మాత్రమే కావచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన సైకలాజికల్ మెకానిజంకి వెళదాం. నెగటివిటీ బయాస్. మన మానవ మెదడు ప్రమాదాలను, నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ను వేగంగా గుర్తించేలా పరిణామ క్రమంలో అభివృద్ధి చెందింది. ఎందుకంటే మన పూర్వీకులకు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడం జీవించడానికి అవసరం. అందుకే ఒక నెగటివ్ ఎక్స్పీరియన్స్ మన మెమరీలో చాలా బలంగా మిగిలిపోవచ్చు. ఒక రోజులో 10 మంది మనల్ని మెచ్చుకున్నా, ఒక్క వ్యక్తి మనల్ని తీవ్రంగా విమర్శిస్తే రాత్రి మనకు అదే మాట గుర్తొస్తూ ఉండవచ్చు. డబ్బు విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఒకసారి బిజినెస్ లాస్ అవ్వచ్చు, ఒకసారి జాబ్ పోవచ్చు, ఒకసారి అప్పులు పెరగచ్చు, ఎవరైనా మన దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవచ్చు. అంతే, మన మైండ్ ఒక కంక్లూజన్కి వెళ్ళిపోవచ్చు. నాకు డబ్బు కలిసి రాదు, నేనేం చేసినా లాస్, నా పరిస్థితి ఎప్పటికీ మారదు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎక్స్పీరియన్స్ మన ఎంటైర్ ఫ్యూచర్ని డిఫైన్ చేయకూడదు. ఒకసారి పడిపోయిన వ్యక్తి నేను పడిపోయాను కాబట్టి ఇక నడవను అనుకుంటే అతని ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. అదే వ్యక్తి నేనెందుకు పడిపోయాను, మళ్ళీ పడిపోకుండా ఎలా నడవాలి అని ఆలోచిస్తే అదే ఎక్స్పీరియన్స్ ఒక లెసన్గా మారుతుంది. అదే మన ఫైనాన్షియల్ లైఫ్లో కూడా వర్తిస్తుంది. అయితే ఈ నెగటివ్ ప్యాటర్న్ను ఎలా బ్రేక్ చేయాలి? ఇక్కడ గ్రాటిట్యూడ్ ఒక యూస్ఫుల్ సైకలాజికల్ ప్రాక్టీస్గా పనిచేయొచ్చు. గ్రాటిట్యూడ్ అంటే కేవలం థ్యాంక్ యూ అని ఫార్మల్గా చెప్పడం కాదు, ఇప్పటికే మన జీవితంలో ఉన్న మంచి విషయాలను కాన్షియస్లీ గుర్తించడం. మన ఆరోగ్యం, మన కుటుంబం, మనకున్న స్కిల్స్, మనకున్న లెర్నింగ్ ఆపర్చునిటీస్, మన చేతిలో ఉన్న రీసోర్సెస్, మనకు లభిస్తున్న అవకాశాలు, ఇవన్నీ గుర్తు చేసుకోవడం ద్వారా మన అటెన్షన్ ఎప్పుడూ లేని వాటి మీదే కాకుండా ఇప్పటికే ఉన్న వాటి మీద కూడా పడుతుంది. అదే మన మైండ్ సెట్ను బ్యాలెన్స్డ్గా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కూడా అవసరం. గ్రాటిట్యూడ్ అంటే ప్రాబ్లమ్స్ను ఇగ్నోర్ చేయడం కాదు. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి మధ్యలో మనకు ఉన్న రిసోర్సెస్ను గుర్తించడం. నా దగ్గర ఏమీ లేదు అనే థాట్ నుంచి నా దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించి నేను ఇంకా ముందుకు వెళ్ళగలను అనే థాట్కి మారడం. అదే మైండ్ సెట్లోని ఒక పెద్ద షిఫ్ట్. ఇప్పుడు మనం ఆలోచనల శక్తి గురించి మాట్లాడుకుందాం. విజువలైజేషన్ అనే ప్రాక్టీస్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఒక్క క్షణం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఈ రోజు నుంచి 3 సంవత్సరాల తర్వాత మనం కోరుకున్న ఫైనాన్షియల్ గోల్ను సాధించామని అనుకుందాం. మన లైఫ్ ఎలా ఉంటుంది, మన డెసిషన్స్ ఎలా ఉంటాయి, మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, మన కుటుంబంతో ఎలా మాట్లాడతాం, మనకు ఫైనాన్షియల్ ప్రెషర్ తగ్గితే మన ఆలోచనలు ఎలా మారతాయి, మన రోజు ఎలా ప్రారంభమవుతుంది, మనకు కావలసిన పనిని ఎంచుకునే ఫ్రీడమ్ ఎలా ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు గురించి మనకు ఎలా అనిపిస్తుంది, మన తల్లిదండ్రులకు అవసరమైనప్పుడు మనం ధైర్యంగా ఎలా నిలబడగలం. ఇలా ఒక ఫ్యూచర్ గోల్ను స్పష్టంగా ఊహించుకోవడం మనకు డైరెక్షన్ ఇవ్వగలదు. విజువలైజేషన్ను మ్యాజిక్గా చూడాల్సిన అవసరం లేదు. మన గోల్ను స్పష్టంగా ఊహించుకోవడం ద్వారా దానికి సంబంధించిన యాక్షన్స్పై మన అటెన్షన్ పెరగచ్చు. మన బ్రెయిన్ ఏ అవకాశాలను నోటీస్ చేస్తుందో మన గోల్స్, ఎక్స్పీరియన్సెస్, అటెన్షన్ ప్రభావితం చేయగలవు. అందుకే విజువలైజేషన్ యొక్క అసలు విలువ ఆకాశం నుంచి డబ్బు తెచ్చుకోవడం కాదు, మనకు కావలసిన డైరెక్షన్ను స్పష్టంగా చేయడం. మనం ఏదైనా కొనాలని నిర్ణయించుకున్న తర్వాత అదే వస్తువు మన చుట్టూ ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది. అది అప్పుడే ప్రపంచంలోకి కొత్తగా రాలేదు.
మన అటెన్షన్ దానిపై సెట్ అయింది. అదేవిధంగా మన ఫైనాన్షియల్ గోల్ స్పష్టంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పీపుల్, స్కిల్స్, ఆపర్చునిటీస్ను మనం ఎక్కువగా నోటీస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే చాలామంది మేనిఫెస్టేషన్లో చేసే అతి పెద్ద తప్పు ఉంటుంది. కేవలం ఊహించుకోవడం సరిపోదు. కళ్ళు మూసుకొని ప్రతిరోజు కోట్ల రూపాయలు ఊహించుకుంటూ ఒక్క ప్రాక్టికల్ స్టెప్ కూడా తీసుకోకపోతే ఫైనాన్షియల్ లైఫ్ ఏమీ మారదు. విజువలైజేషన్ మన యాక్షన్కు ఫ్యూయల్ కావాలి, అది యాక్షన్కు రీప్లేస్మెంట్ కాకూడదు. మనం కొత్త హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకోవాలి, కొత్త మార్కెట్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలి, మన నెట్వర్క్ను పెంచుకోవాలి, మన బిజినెస్ను ఇంప్రూవ్ చేయాలి, మన కెరీర్ స్కిల్స్ను పెంచుకోవాలి, మన ఇన్కమ్ సోర్సెస్ను డైవర్సిఫై చేయాలి. ప్రతిరోజు మన ఫైనాన్షియల్ గోల్ వైపు కనీసం ఒక ప్రాక్టికల్ స్టెప్ తీసుకోవాలి. ఒక స్కిల్ నేర్చుకోవడం కూడా మేనిఫెస్టేషన్లో భాగమే. ఒక కస్టమర్ను కలవడం కూడా మేనిఫెస్టేషన్లో భాగమే. ఒక బిజినెస్ ప్లాన్ రాయడం కూడా మేనిఫెస్టేషన్లో భాగమే. ఒక కొత్త ఆపర్చునిటీకి ఎస్ చెప్పడం కూడా మేనిఫెస్టేషన్లో భాగమే. అంటే మనం కోరుకున్న భవిష్యత్తుకు సరిపోయే వ్యక్తిగా మనం మారడం. విత్తనం నాటి నీరు పోయకుండా నేను ప్రతిరోజు పండ్లను విజువలైజ్ చేస్తున్నాను, నాకు పండ్లివ్వు అని చెట్టును అడగడం ఎంత సాధ్యమో, యాక్షన్ లేకుండా మేనిఫెస్టేషన్ ద్వారా మనీ వస్తుందని అనుకోవడం కూడా అంతే. ఇప్పుడు వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనే పదం గురించి కూడా ఒక్కసారి సరైన పర్స్పెక్టివ్లో చూద్దాం. స్పిరిచువల్ డిస్కషన్స్లో మనం ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అనే పదాలు చాలా వింటూ ఉంటాం. దీన్ని లిటరల్గా నా వైబ్రేషన్ పెరిగితే యూనివర్స్ నాకు డబ్బు పంపుతుంది అని తీసుకోవడం సరైన సైంటిఫిక్ కంక్లూజన్ కాదు. కానీ దీన్ని ఒక యూస్ఫుల్ మెటాఫర్గా అర్థం చేసుకోవచ్చు. మన థాట్స్ మారితే మన ఎమోషన్స్ మారచ్చు, ఎమోషన్స్ మారితే మన డెసిషన్స్ మారచ్చు, డెసిషన్స్ మారితే మన యాక్షన్స్ మారచ్చు, యాక్షన్స్ మారితే మన రిజల్ట్స్ మారచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ మారడం అనే స్పిరిచువల్ లాంగ్వేజ్ను ప్రాక్టికల్ సైకాలజీ లాంగ్వేజ్లో చూస్తే మన మైండ్ సెట్, బిహేవియర్, చాయిసెస్ మారడం అని అర్థం చేసుకోవచ్చు. రేడియో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం స్టేషన్ మార్చితే మనకు వినిపించే కంటెంట్ మారుతుంది. అలాగే మన అటెన్షన్ను మార్చితే మనం నోటీస్ చేసే ఆపర్చునిటీస్ కూడా మారచ్చు. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ను ప్రాక్టికల్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకునే ఒక మార్గం. మనలో స్కేర్సిటీ ఉంటే ప్రతి ఆపర్చునిటీలో రిస్క్ మాత్రమే కనిపించవచ్చు. మనలో కాన్ఫిడెన్స్ పెరిగితే అదే ఆపర్చునిటీలో పాసిబిలిటీ కూడా కనిపించవచ్చు. అందుకే మన ఇన్నర్ స్టేట్ మారినప్పుడు ప్రపంచం మొత్తం మ్యాజిక్గా మారకపోయినా మనం ప్రపంచాన్ని చూసే విధానం మాత్రం మారుతుంది. మన పర్సెప్షన్ మారితే మన డెసిషన్స్ మారుతాయి, మన డెసిషన్స్ మారితే మన డైరెక్షన్ మారుతుంది. ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. మొదటగా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు మన ఫైనాన్షియల్ గోల్స్ను విజువలైజ్ చేయండి. కానీ కేవలం మనీ అమౌంట్ను మాత్రమే ఊహించకండి. ఆ మనీ ద్వారా మనం ఏ జీవితం నిర్మించాలనుకుంటున్నామో ఊహించండి. మన కుటుంబానికి ఎలాంటి భద్రత ఇవ్వాలి, మనకు ఎలాంటి ఫ్రీడమ్ కావాలి, మనకు ఎలాంటి బిజినెస్ లేదా కెరీర్ కావాలి, మన జీవితానికి ఎలాంటి పర్పస్ ఉండాలి, ఇవన్నీ స్పష్టంగా చేసుకోండి. రెండవది, ప్రతిరోజు మన దగ్గర ఉన్న 3 మంచి విషయాలను గుర్తు చేసుకొని గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. నా దగ్గర ఉన్నదానికి నేను కృతజ్ఞుణ్ణి అని మనస్ఫూర్తిగా అనుభూతి చెందండి. అదే సమయంలో మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను ఇగ్నోర్ చేయకుండా వాటికి సొల్యూషన్స్ వెతకండి. మూడవది, ఇన్స్పైర్డ్ డైలీ యాక్షన్. ప్రతిరోజు మన ఫైనాన్షియల్ గోల్ వైపు తీసుకెళ్లే కనీసం ఒక కాంక్రీట్ యాక్షన్ చేయండి. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, ఒక మంచి బుక్ చదవచ్చు, ఒక పొటెన్షియల్ కస్టమర్ను కలవచ్చు, ఒక బిజినెస్ ఐడియాను రీసెర్చ్ చేయొచ్చు, మన రెజ్యూమేను ఇంప్రూవ్ చేయొచ్చు, మన ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ను పెంచే ఒక కొత్త మార్గాన్ని వెతకచ్చు. చిన్న యాక్షన్ అయినా సరే, కానీ కాన్స్టెంట్ యాక్షన్ కావాలి. నాలుగవది, మనం మనతో మాట్లాడుకునే మాటలను కూడా గమనించాలి. నేను చేయలేను అనే మాటకు బదులుగా నేను నేర్చుకోగలను అని చెప్పుకోవాలి.
నాకు డబ్బు రావడం కష్టం అనే మాటకు బదులుగా డబ్బు సంపాదించడానికి అవసరమైన స్కిల్స్ నేర్చుకుంటున్నాను అని ఆలోచించాలి. ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు, మన ఫోకస్ను హెల్ప్లెస్నెస్ నుంచి పాజిబిలిటీ వైపు తిప్పుకోవడం. 5వది, మన ఫైనాన్షియల్ గోల్ను పేపర్ మీద రాయండి. ఎంత సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి, ఎప్పుడు సాధించాలి, దానికోసం ఏ స్కిల్ కావాలి, ఏ యాక్షన్ తీసుకోవాలి. ఇవి స్పష్టంగా రాసుకున్నప్పుడు మన డ్రీమ్ ఒక వేగ్ విష్ నుంచి ఒక మెజరబుల్ గోల్గా మారుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. 21 రోజులు ఇలా చేస్తే లైఫ్ ఆటోమేటికల్లీ మారిపోతుంది అని సైంటిఫిక్ గ్యారంటీ లేదు. కానీ ఒక హ్యాబిట్ను రిపీటెడ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన బిహేవియర్ ప్యాటర్న్స్ను బలపరుచుకోవచ్చు. మనకు ఉపయోగపడే హ్యాబిట్స్ను కొనసాగిస్తూ అవసరం లేని హ్యాబిట్స్ను మార్చుకుంటూ పోతే కాలక్రమంలో మన డెసిషన్స్, రిజల్ట్స్లో మార్పులు రావచ్చు. అందుకే సంఖ్య కంటే కన్సిస్టెన్సీ ముఖ్యం. 21 రోజులు కావచ్చు, 60 రోజులు కావచ్చు, 100 రోజులు కావచ్చు. ముఖ్యమైనది మనం ఆగకుండా కొనసాగించడం. ఒకరోజు మోటివేషన్తో మొదలు పెట్టడం సులభం, కానీ మోటివేషన్ లేని రోజున కూడా మన గోల్ కోసం చిన్న స్టెప్ తీసుకోవడం, అదే రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే మన జీవితాన్ని ఒక్కరోజు మార్చేది ఒక పెద్ద డెసిషన్ కావచ్చు, కానీ ఆ డెసిషన్ను నిజమైన జీవితంగా మార్చేది ప్రతిరోజు చేసే చిన్న చిన్న యాక్షన్స్. ఇప్పుడు ఈ మొత్తం మనీ మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్ను ఒకసారి చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మనీ మేనిఫెస్టేషన్ అంటే గాలిలో నుంచి డబ్బును సృష్టించడం కాదు. మనీ మేనిఫెస్టేషన్ అంటే మనలో ఉన్న స్కేర్సిటీ బిలీఫ్స్ను గుర్తించడం, వాటిని క్వశ్చన్ చేయడం, మన ఫైనాన్షియల్ గోల్స్ను స్పష్టంగా చేసుకోవడం, మన అటెన్షన్ను ఆపర్చునిటీస్ వైపు తిప్పడం, మన కాన్ఫిడెన్స్ను పెంచుకోవడం, ఆ తర్వాత సరైన స్కిల్స్, స్ట్రాటజీస్, యాక్షన్స్తో ముందుకు వెళ్ళడం. అంటే మైండ్ సెట్ ప్లస్ అవేర్నెస్ ప్లస్ యాక్షన్, ఈ 3 కలిసి పనిచేసినప్పుడు మన ఫైనాన్షియల్ లైఫ్ మారే అవకాశాలు పెరుగుతాయి. కానీ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ప్రయాణాన్ని కేవలం ఒక కాన్సెప్ట్గా వదిలేయకండి. ఈ రోజు మనం తెలుసుకున్న ఈ విషయాలను కేవలం ఒక వీడియోగా విని మర్చిపోకండి. ఇది మన జీవితాన్ని మార్చగల ఒక కొత్త ఆలోచన విధానంగా తీసుకోండి. మనలో ఇంతకాలం డబ్బు కష్టం, డబ్బు నాకు కలిసి రాదు, నేను ఇంతకంటే ఎక్కువ సాధించలేను అనే ఆలోచనలో ఉన్నా ఇకపై వాటిని మార్చడం మన చేతుల్లోనే ఉంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని స్పష్టంగా ఊహించుకుందాం. ఆ జీవితాన్ని మనస్ఫూర్తిగా నమ్ముదాం. ప్రతిరోజు ఆ లక్ష్యాన్ని గుర్తు చేసుకుందాం. ఆ నమ్మకానికి తగ్గట్టుగా మన యాక్షన్స్ తీసుకుందాం. ఎందుకంటే మనం నిజంగా ఒక విషయాన్ని నమ్మి దానికోసం ప్రతిరోజు కష్టపడటం ప్రారంభించినప్పుడు మనలోనే ఒక కొత్త శక్తి మేల్కొంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఇంతకుముందు భయపడ్డ విషయాలనే ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటాం. అక్కడి నుంచే మన జీవితం మారడం మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక్క విషయం మాత్రం గట్టిగా నమ్మండి. మనకు కావలసిన జీవితం మనకు సాధ్యం. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారడం సాధ్యం. మన డ్రీమ్స్ నిజం కావడం సాధ్యం. మన పరిస్థితి ఈ రోజు ఎలా ఉన్నా అది మన జీవితానికి చివరి సమాధానం కాదు. ఈ రోజు మన దగ్గర ఎంత ఉందనేది ఒక విషయం, రేపు మనం ఎంతగా ఎదగగలమో అనేది మరో విషయం. మన గతం ఎంత కష్టంగా ఉన్నా మన ఫ్యూచర్ అంతే కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా నమ్మండి. మన గోల్స్ను స్పష్టంగా చూడండి. ప్రతిరోజు దానివైపు నడవండి. ఒక్కరోజులో మిరాకిల్ కోసం ఎదురు చూడకండి. ప్రతిరోజు మనలో జరిగే చిన్న చిన్న మార్పులను గమనించండి. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు మనం ఎంత దూరం వచ్చామో మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు ఈ ప్రయాణాన్ని నిజంగా నమ్మి ప్రారంభిస్తే మీరు ఊహించిన దానికంటే గొప్ప మార్పును మీ జీవితంలో మీరు స్వయంగా చూడగలరు. నమ్మండి, ప్రారంభించండి, కొనసాగించండి. మీరు నిజంగా నమ్మి దానికోసం పనిచేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ మార్పు
బయటి ప్రపంచంలో మొదలవదు, ముందుగా మనలోనే మొదలవుతుంది. మనస్ఫూర్తిగా నమ్మండి. మీకు కావలసిన జీవితాన్ని స్పష్టంగా ఊహించుకోండి. ఆ జీవితాన్ని సాధించగల వ్యక్తిగా మనల్ని మనం మార్చుకుందాం. ప్రతిరోజు ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను ఊహించిన జీవితం నిజంగానే నా జీవితంగా మారింది అని మనమే మనతో చెప్పుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మనం నిజంగా నమ్మినప్పుడు మన ఆలోచనలు మారతాయి. ఆలోచనలు మారినప్పుడు మన నిర్ణయాలు మారతాయి. నిర్ణయాలు మారినప్పుడు మన చర్యలు మారతాయి. చర్యలు మారినప్పుడు మన జీవితం మారుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే ఒక కొత్త నమ్మకంతో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఐ యామ్ క్రియేటింగ్ వెల్త్ విత్ ద రైట్ మైండ్ సెట్. ఈ మాటను కేవలం కామెంట్లో రాయడం కోసం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి రాయండి. మళ్ళీ మన జీవితాన్ని, మన ఆలోచనలను, మన అంతర్మనస్సును మరో కొత్త కోణంలో ఆవిష్కరించే అద్భుతమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు మన కలలను నమ్ముదాం, మనల్ని మనం నమ్ముదాం, మన భవిష్యత్తును నమ్ముదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్, సైంటిఫిక్, లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం విశ్వధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.